హలో ఫోక్స్, వెల్కమ్ టు తాజా టికెట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బాలకృష్ణ మరియు నాగార్జున మధ్య ఉన్న విభేదాల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కనుక చివరి వరకు చూసి మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి తరానికి 4 లేదా 5 స్టార్ హీరోలు ప్రధాన స్తంభాలుగా నిలుస్తూ వచ్చారు. గతంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు మరియు కృష్ణంరాజు వంటి నటులు తెలుగు సినిమాకు చిరస్థాయిగా నిలిచే స్థానం తీసుకువచ్చారు. వీరు తెలుగు సినిమా చరిత్రలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి తర్వాత వచ్చిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ అలాగే నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీకి 4 ప్రధాన స్తంభాలుగా మారారు. వీరిలో చిరంజీవి మాత్రమే ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ స్థాయికి చేరుకోగా మిగతా ముగ్గురు నటవారసులుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దాదాపు 3 దశాబ్దాలుగా ఈ నలుగురు స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్నారు. బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున తమదైన శైలి, అభిమానాన్ని సంపాదించుకొని తెలుగు సినిమా పరిశ్రమను ముందుకు నడిపిస్తున్నారు. అయితే వీరి నలుగురిని ఒకే ఫ్రేమ్ లో చూడటం చాలా అరుదు. వజ్రోత్సవ వేడుకలలో ఒకసారి కలిసి స్టేజ్ పై సందడి చేసిన వీరు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత సంగీత వేడుకలో కలిసి డాన్స్ చేశారు. అయితే ఆ తరువాత ఈ నలుగురు కలిసే సందర్భాలు రాలేదు. ఇందుకు ఇండస్ట్రీలో అనేక కారణాలు ఉన్నాయని చెబుతారు. ముఖ్యంగా నాగార్జున, బాలకృష్ణ మధ్య కొన్ని అనుబంధాలు అనుకున్నంత బలంగా లేవని అంటారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లేదా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్లు మాత్రమే ఫంక్షన్లలో కలిసి కనిపిస్తుంటారు. కానీ బాలయ్య, నాగార్జున కలిసి రావడం చాలా అరుదని సినీ పరిశ్రమలో చెప్పుకుంటారు. సినీ అభిమానులు మాత్రం వీరు నలుగురు కలిసి ఒకే స్టేజ్ పై కనిపిస్తే చూడాలని కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే వీరు సినిమాల్లో కలిసి నటించే అవకాశం తక్కువే. నాగార్జున, బాలకృష్ణ మధ్య ఏర్పడిన విభేదాలపై పరిశీలిస్తే టాలీవుడ్ లెజెండరీ హీరోల వారసులుగా వచ్చిన ఈ ఇద్దరు ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉండేవారు. బాలకృష్ణకు అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎంతో గౌరవం ఉండేది. బాలయ్య ఆయనను చిన్నాన్నగా భావించేవాడు. వీరి సంబంధాన్ని మరింత బలంగా చేయాలనే ఉద్దేశంతో ఒక సినిమాతో కలిసి రావాలని అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన త్రిమూర్తులు చిత్రంలో వీరు చిన్న గెస్ట్ రోల్స్ చేశారు. 1987లో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో పాటు కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు కూడా నటించారు. ఆ తర్వాత కూడా వీరి మధ్య మంచి అనుబంధం కొనసాగింది. వజ్రోత్సవ వేడుకల్లో కలిసి సందడి చేశారు. నాగార్జున తన పెద్ద కుమారుడు నాగ చైతన్యను హీరోగా పరిచయం చేసినప్పుడు బాలయ్య గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఇదే ఆడియో ఫంక్షన్ లో బాలయ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు నాగార్జునకు నచ్చకపోవడంతో వీరి మధ్య దూరం పెరిగినట్లు సమాచారం. బాలయ్య మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు తన బాబాయ్, నాగార్జునలో అన్ని అక్కినేని పోలికలే అని, అలాగే నాగ్ పక్క కమర్షియల్ బిజినెస్ మ్యాన్ అని అనడం నాగార్జునకు ఇబ్బంది కలిగించిందని అంటారు. ఇంకా ఏఎన్ఆర్ జీవితకాల సాఫల్య పురస్కార కార్యక్రమంలో నాగార్జున ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించిన బాలయ్యను మర్చిపోయారని, అదే బాలయ్య కోపానికి కారణమైందని చెబుతారు. ఈ ఘటనల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని పరిశ్రమలో టాక్. అంతేకాదు ఏఎన్ఆర్ మరణించినప్పుడు కూడా బాలయ్య ఆయనకు నివాళి అర్పించలేదని, అఖిల్ సినీ లాంచ్ వేడుకకు కూడా హాజరు కాలేదని అంటారు. ఇంకా అఖిల్ తొలి సినిమా ఫ్లాప్ అయినప్పుడు విలేకరులు బాలయ్యను అడిగిన ప్రశ్నకు ఆయన మా అబ్బాయి తన తొలి సినిమాలోనే ప్రపంచాన్ని రక్షించే పాత్రలు చేయడని సమాధానం ఇవ్వడంతో ఇది అఖిల్ సినిమాకు కౌంటర్ వేసినట్లుగా ప్రచారం జరిగింది. బాలయ్య ఏఎన్ఆర్ మరణించినప్పుడు నివాళి అర్పించకపోవడానికి కూడా కారణం ఉందని పరిశ్రమలో చర్చించుకుంటారు. ఓపెన్ హార్ట్ ఆర్కే ప్రోగ్రామ్ లో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గురించి కొన్ని కామెంట్లు చేయడంతో బాలయ్య మనస్తాపానికి గురయ్యారని అంటారు. కానీ కొంతకాలం క్రితం సుబ్బిరామిరెడ్డి నిర్వహించిన ఓ కార్యక్రమంలో నాగార్జున, బాలకృష్ణ ప్రజల ముందే ఒకరినొకరు చేయి పట్టుకొని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు. అయితే ఆ తర్వాత వీరు కలిసి మరెక్కడా మాట్లాడుకున్నట్టు కనిపించలేదు. మొత్తానికి వీరి మధ్య ఏదో తెలియని చిన్న దూరం అయితే ఉంది. మరి ఈ గ్యాప్ భవిష్యత్తులో తగ్గుతుందా? తెలుగు ప్రేక్షకుల కోరిక మేరకు ఈ నలుగురు హీరోలు మళ్ళీ ఒక్కసారైనా ఒకే స్టేజ్ పై కనిపిస్తారా అనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.